వర్మ గారు కోటి ఇచ్చారా? ఆ వైసీపీ పార్టీకి వచ్చిన నష్టమే ఇదిగో ఈ విధమైన తర్కం. హోందాగా మాట్లాడుకుంటే ఆ పార్టీ తరపున నలుగురు ఉంటారు. చనిపోయింది రాంబాబు, చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు. చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు. నేను ఎవరి ప్రాణాలన్నా కూడా పోవాలని కోరుకో, వైసీపీ కార్యకర్తలైనా కనీసం పరామర్శించే దిక్కులేదు. నేను అనేదంటే నాయకుడికి జాగరూకత ఉండాలి కదా. మన దగ్గరకు 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నప్పుడు మీరు డీజేలు వేసుకుంటూ డ్రోన్ విజువల్ చూసుకుంటూ దాన్ని రాజకీయంగా మార్చడం కంటే మన అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పిలిస్తే మీ దగ్గరకు రారా? జోగి కుటుంబాన్ని నీ దగ్గర పిలిస్తే రాదా? విషయాలు కనుక్కోవటమే కదా, పరామర్శించవచ్చు కదా. ఎందుకంటే పోని వెళ్ళారు, మీరు 10 వాహనాలు వెళ్ళొచ్చు కదా, ఒక 20 మంది లీడర్స్ వెళ్ళొచ్చు కదా. ఈ అట్టహాసం ఏందన్నా, ఈ అట్టహాసం మూలాన ఎన్ని ఇబ్బందులు వస్తుంది. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? లక్ష్మణ్ అడుగుతున్నాడు. పోలీసులు ఏం చేయగలుగుతారు చెప్పండి సార్. అసలు విన్నోడు ఎవడక్కడ? వైసీపీ కార్యకర్తలు పోలీసుల మాట వింటున్నారా? మీరు రక్షణ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కోసం బారికేట్లు పెడితే పోలీసులు నిరోధిస్తున్నారని చెప్తున్నారు. నిజంగా పోలీసులు లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాత్ర చేయగలడండి? ఏ నాయకుడైనా సరే పోలీసు రక్షణ లేకపోకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించగలరండి? పోలీసులకి రాజకీయం ఏముంటుందండి? పోలీసులకి రాజకీయం ఉంటుంది. ఆయన ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కాపాడాలి. రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ఆయన రక్షణ కలుగు చేయాలి. కూటమి ప్రభుత్వం మీరు పర్మిషన్ ఇవ్వలేదా? మీరు వెళ్ళటానికి ఏమైనా నిరోధించిందా? వెళ్ళనేమన్నారా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు కట్టారు, వెళ్లకుండా బయటికి రాకుండా తాళ్ళు కట్టారండి ఆ రోజున గేటు దగ్గర. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయలేదే. మీరు గుంటూరు పోతామంటే గుంటూరు పంపించారు, ఇబ్రహీం పోతామంటే ఇబ్రహీంపట్నం పంపించారు, 5 గంటలు పోతామంటే 5 గంటలు పంపించారు, 10 గంటలు పోతామంటే 10 గంటలు పంపించారు. ఎక్కడ అడ్డుకుంది చెప్పండి? మీ యాత్రని సహకరించడం లేదా పోలీసులు? అలాంటి సహకరించే పోలీసుల మీద కూడా నిందలేస్తున్నారు. ఒక మాట యథార్థం సార్, జగన్మోహన్ రెడ్డి గారి తీరు కొంత మారింది. మీరు వినండి, వాళ్ళేమి పెడబొబ్బలు లేవు. అందరూ అనుకున్నారు ఆకాశం ఉరియం పడుతుంది, గగ్గోలు పెడతాడు, దుముకుతాడు అనేది కాదు. చాలు, ఇది చాలు అన్నట్టుగా చిరంజీవి గారు అన్నట్టుగా తగ్గింది. ఎక్కడా కూడా ప్రేలాపనలు లేవు, ఆలాపనలు లేవు. తగ్గే మాట్లాడుతున్నాడు. అలా ప్రజాస్వామ్యంలో తగ్గి మాట్లాడలేదు. లక్ష్మణ, మీ నాయకుని చూసి మీరు నేర్చుకోండి. నోరు మంచిదైతే పని చెప్తే చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడొద్దు, నారా లోకేష్ గారు మీరు మాట్లాడొద్దు, పవన్ కళ్యాణ్ గారు చాలా పద్ధతిగా, చాలా సంస్కారంగా మాట్లాడండి. వర్మ గారు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల పట్ల చాలా సీరియస్ గా ఉందండి. అవును, గతంలో సోషల్ మీడియాలో మహిళలను అన్నం చేస్తే లోకేష్ చాలా సీరియస్ గా ఉండి ఎంతో కొంత వాడిని అరికట్టగలిగాం, కొంత కంట్రోల్ చేయగలిగాం. మళ్ళీ ఈ భూత పురాణం, ఈ దుర్మార్గమైన వైఖరి, ఈ రప్ప ఈ నరుక్కోటాలు, పొట్టేళ్ల జాతర, ఈ పదబంధాలన్నీ కూడా రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి చట్టాలు మార్చేసారు, చర్యలు తీసుకుంటారు. జరిగింది అంటున్నారు కదా, ఎవరు చేశారు సార్? ఒక్క నిమిషం సార్, అది బేస్లెస్ ఆరోపణలు, అలిగేషన్లకి మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నిజంగా జరుగుంటే అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా